యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఆధారపడటం అనే పదం మనము చాలా సార్లు చాలా విధాలుగా చాలా మంది నోట మనము ఆలకించి ఉంటాం. ముఖ్యముగా మన జీవితంలో ఒకరి మీద ఒకరము ఆధారపడకుండా మానవ జీవితాన్ని గడపలేం. పిల్లలు ఎదిగే కొద్దీ అమ్మా నాన్నల మీద, అలాగని ఎదిగిన తరువాత ఒక వయసు వచ్చిన తరువాత వివాహపు అంతస్తులో ప్రవేశించిన తరువాత ఆ యొక్క పవిత్ర వివాహపు అంతస్తులో ప్రవేశించినప్పుడు ఇరువురు అంటే భార్యాభర్త ఒకరి మీద ఒకరు ఆధారపడి ఒకరి యందు ఒకరు ఎప్పుడూ కూడా వారికి కావలసినవి ఇరువురు ఇచ్చి పుచ్చుకొని జీవించే ధోరణిలో మనం జీవిస్తూ ఉంటాం. అలాగనే మనకేదైనా కావలసి వచ్చినప్పుడు ఇతరుల మీద, మన పొరుగు వారి మీద ఆధారపడటం మనందరము కూడా సహజంగా మన జీవితాల్లో చూస్తూ ఉంటాం. ఆధారపడటం అది భౌతిక జీవితం, అది ఈ యొక్క లోకపు జీవితం. కానీ భగవంతుని యందు నమ్మకం, భగవంతుని యందు విశ్వాసం, భగవంతుని మీదనే ఆధారపడే మనస్సు మనము ఉన్నదా, దానిని మనము నేర్చుకుంటున్నామా అన్నది భగవంతుడు ఈ రోజున మనందరినీ కోరుతున్నారు. ఈ రోజున మనందరము కూడా గమనించినప్పుడు ఈ యొక్క ఆదివారము రోజున మనందరము కూడా చక్కని వాక్యాలను ఆలకించాం. గత వారము కానీ ఈ వారము కానీ లూకా సువార్త ఎప్పుడూ కూడా మన దైనందిన జీవితములో భక్తుడు భగవంతుని మీద ఏ విధముగా ఆధారపడి ఏ విధముగా ఉండి జీవించాలో నేర్పుతూ ఉన్నాడు. అందులో భాగముగా ఈ రోజున మనము భగవంతుని మీద ఆధారపడి ఏ విధముగా జీవించాలి, అలాగా ఆధారపడి జీవించేవాడు ఎలాంటి మేలు పొందుతాడో గ్రహించుకోమని వాక్యాలు మొదటి పట్టణము మనకు సెలవిస్తూ ఉంది. మొదటి పట్టణములో విన్న వాక్యం ఆలకించాం. నరుని మీద ఆధారపడి జీవించేవాడు శాపగ్రస్తుడు. మరి ఎవరి మీద ఆధారపడి జీవించాలి? భగవంతుని మీద ఆధారపడి జీవించాలని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. అన్ని వేళల, అన్ని తావుల, అన్ని సమయములలో భగవంతుని యందు నమ్మకము కలిగి జీవించాలి. భగవంతుని ఎడల మన యొక్క సంపూర్ణమైనటువంటి నమ్మకం, విధేయత కలిగి జీవించాలి. ఎవరైతే భగవంతుని మీద ఆధారపడతారో వారు ఎప్పుడూ ధన్యులు. ఒకసారి ఒక వ్యక్తి ఒక ఓడ ప్రయాణములో, అంటే 21 రోజుల ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం కదా, విశాఖపట్నం నుంచి శ్రీలంక కానీ విశాఖపట్నం నుంచి కొన్ని క్రూయిజ్ షిప్లు వెళుతూ ఉంటాయి యాత్రికులను తీసుకొని. ఇన్ని రోజుల ట్రిప్. అదే ఈ రోజుల్లో బాగా మనకు అలవాటు ఏంది, బ్యాంకాంగ్ వెళ్ళటం, ఒక ఫ్లైట్ లో వెళ్ళిపోయి ఒక వారం రోజులు గడిపి రావడం, అలాగనమాట. ఒక వ్యక్తి ఒక పడవ, ఒక ఓడలో 21 రోజుల ప్రయాణానికి సిద్ధమై పడవనెక్కాడు. పడవనెక్కిన తరువాత ఆ యొక్క ఓడ ప్రయాణం జరుగుతూ ఉంది. అన్ని చక్కగా ఉన్నాయి, ఓడలో అన్ని సంతోషంగా ఉన్నాయి, అన్ని ఆ సదుపాయాలు చాలా చక్కగా ఉన్నాయి, అన్ని బాగా ఉన్నాయి. అన్నిటికంటే ఆయనకు బాగా నచ్చింది ఏంటంటే అక్కడ ఆ ఓడలో కూడా ప్రతి ఆదివారము
దివ్య బలి పూజను సమర్పించేవారు. దివ్య పూజ పనులు ఏర్పాటు చేసేవారు. ఎవరికి ఇష్టమైతే వాళ్ళందరూ పాల్గొనేవారు. అలాగ ప్రతి ఆదివారం పూజ జరుగుతూ ఉంది. అందులో పనిచేసే సభ్యులందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఆ పూజ సమయానికి పూజకు వచ్చేవారు. ఈ వ్యక్తి విశ్వాసే కానీ అంతగా గొప్ప విశ్వాసి కాదు, మనలాంటి విశ్వాసి. మనం గొప్ప విశ్వాసులమేమి కాదు, ఏదో వచ్చాం వెళ్ళిపోతున్నాం. ఆయన కూడా క్రైస్తవుడు, అంటే క్రైస్తవుడు. అలా అప్పుడప్పుడు పూజకు వచ్చేవాడు, వెళ్ళిపోతూ ఉండేవాడు. ఈ ఒక రోజున, ఒక ఆదివారం పూజ తరువాత అందులో పనిచేసే ఒక వ్యక్తిని పిలిచి అడుగుతున్నాడయ్యా, ఇక్కడ ఏదైనా రూల్ ఉందా? ఏమిటి? ఈ ఆదివారము, ప్రతి ఆదివారం అందరూ కూడా, ఇందులో ఉండేవారు అందరూ కూడా బలి పూజకు రావాలి అన్న ఏదైనా ఒక రూల్ ఏమైనా మీ యజమానుడు పెట్టాడా? మీకు ఉద్యోగం ఇచ్చిన వాడు పెట్టాడా అని అడిగితే ఆ వ్యక్తి సమాధానం ఇస్తూ ఉన్నాడు, లేదండి, ఇక్కడ ఎలాంటి నిర్బంధము లేదు, ఎవరికైతే నచ్చితే వాడు రావచ్చు, ఎవరికి ఇష్టమైతే వాళ్ళు రావచ్చు అని చెప్పినప్పుడు, మరి మీరందరూ చాలా చక్కగా వస్తూ ఉన్నారు కదా, కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇస్తున్న సమాధానం, మేము ప్రయాణించేది మామూలు రోడ్డు మీదో, మేము ప్రయాణించేదే ఫ్లైట్లోనో ఏదో ఒక గంట అరగంట ప్రయాణించి దిగేసి వెళ్ళిపోవటం కాదు. ఒకసారి మేము ఓడలోకి వచ్చామంటే నీటి మీద ప్రయాణం 6 నెలలు, సంవత్సరాల పాటు జరిగిద్ది. అంటే నీటి మీద ప్రయాణం అంత సులువైనది కాదు. కావుననే మా ప్రయాణము సులువు చేయమని, మా ప్రయాణాన్ని చక్కగా గమ్యస్థానానికి చేర్చమని ఆ దేవుణ్ణి మేము ఆయన మీద ఆధారపడి మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. అందువలననే అందరము కూడా ప్రతి ఆదివారము దివ్య బలికి వస్తాము అని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనము ఏ మనసుతో, ఏ విధముగా ఆలయానికి వస్తూ ఉన్నాం? దేవుని మీద ఆధారపడి నీ కుటుంబము ఆలయానికి వస్తూ ఉందా, లేక వేరే ఇతర ఆలోచనలు కలిగి ఆలయానికి వస్తూ ఉన్నామా? ఈ రోజున కొద్ది సమయం మనము ధ్యానించుకుందాం. భగవంతుని మీద కాకుండా లోకము మీద ఆధారపడేవాడు ఎలాంటి వాడు 2-3 వచనాలను చూద్దాం. 140వ కీర్తన 3-4 వచనాలు, 146వ కీర్తన 3-4 వచనాలు ఒక్కసారి చూద్దాం. రాజులను నమ్ముకొనకుము, నరమాత్రుడు ఎవ్వడు నిన్ను రక్షింపజాలడు. ఒకసారి ఊపిరి ఆగిపోయిందంటే మనము తిరిగి ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళవలసినది. తర్వాత వచ్చిన ఒక్కసారి మన ప్రాణము ఆగిపోయిందంటే మనం ప్రయత్నించే ప్రయత్నాలు, మనము చేసే పనులన్నీ కూడా దానితో ముగుస్తున్నాయి. తర్వాత వచ్చిన అదండి, ప్రభువైన దేవుని మీద ఆధారపడువాడు ధన్యుడు. నరమాత్రుని మీద, దేవుని మీద కాకుండా ఇతరుల మీద ఆధారపడేవాడు ఎవ్వడు కూడా రక్షింపబడడు. మనలో చాలా మంది మీ లోకములో ధనము మీద, బంగళాల మీద, ఉద్యోగము మీద, గర్వము మీద, అహంభావము మీద, డాంబికాలు మీద, దాబుసరి మీద ఆధారపడుతూ ఉన్నా. అవి ఏది కూడా నిన్ను నన్ను రక్షించదు. నిన్ను రక్షించేది ఎవరి మీద ఆధారపడితే అతనే రక్షిస్తాడు. గమనించినట్లయితే 90వ కీర్తన మనం ఒక్కసారి చూస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, 90వ కీర్తనలో 3వ వచనం ఒక్కసారి చూద్దాం.
నీవు నరులను మట్టిగా మార్చెదవు. మనము మట్టి నుండి వచ్చాం, తిరిగి ఆ మట్టికే చేరతాము. నరులారా, మీరు మట్టి నుండి వచ్చారు, మీరు తిరిగి మట్టి అయిపోతారు. కావున నీలో నాలో ఉండవలసినది ఏమిటి అన్నది కొద్దిగా లోతుగా ఆలోచించుకుందాం ఈ రోజున. నేటి సమాజంలో ముఖ్యంగా ఈ కరోనా తరువాత మన జీవితాలు చాలా మారిపోయాయి. అందరి మధ్య స్వార్థం ఉండేది ఎన్ని రోజులో తెలియదు కాబట్టి ఎంజాయ్ ఎంజాయ్. బైబిల్లో ఒక మూర్ఖుడు చెప్పినట్లుగా, ఓ నా ఆత్మమా తినుము త్రాగుము, నీ జీవితములకు సరిపడు సంపదలు ఉన్నాయి. విధంగా మనలో చాలా మంది జీవిస్తూ ఉన్నాం, మనలో చాలా మంది ఆలోచిస్తూ ఉన్నాం. కానీ ఈ రోజున దేవుడు అంటూ ఉన్నది, ఈ లోకము కానీ మనుషులు కానీ ఎవరు కూడా నిన్ను నన్ను రక్షించరు. నిన్ను రక్షించగలిగేవాడు ఒకే ఒక్కడు. ఆయన వద్దకే నీవు రావాలి, ఆయన మీదనే నీవు ఆధారపడాలి. అందుకే 104వ కీర్తన 29వ వచనం ఒక్కసారి చూద్దాం. 104వ కీర్తన, నీ ముఖమును ప్రక్కకు తిప్పుకొనినచ్చో. అమ్మా, అయ్యా, నీవు మా నుండి నీ ముఖాన్ని త్రిప్పుకుంటే మేము బ్రతకలేము. తర్వాత వచ్చినాం, దానికి ముందు వచ్చినామమ్మా, నీ ముఖమును ప్రక్కకు త్రిప్పుకొనినచ్చో మనము తల్లడిల్లిపోతాం. తర్వాత మనలో ఊపిరి ఆగిపోయినచ్చో. మానవ జీవితం గొప్పదే కాదు, పోయిన వారం చెప్పాను కదా, చాలా గొప్పదేం కాదు. జస్ట్ అలా ఇలాగంటే చాలు, రావయ్యా అనగానే అలాని పడిపోవాల్సింది, ఇంకంతే. లేదండి, మా అమ్మాయికి పెళ్లి చేయలేదు, మా అబ్బాయికి పెళ్లి చేయలేదు, మా అబ్బాయి ఇప్పుడే 10వ తరగతి రాస్తున్నాడు, ఇప్పుడే జీవితంలో ఎదుగుతున్నాడు, ఇప్పుడే ఉద్యోగంలో చేరాడు, ఏదోనండి ఇంకో 4 సంవత్సరాలు నన్ను బ్రతకనేయండి అని హిజ్కియా మాదిరిగా నువ్వు అడిగావనుకో, నీ జీవితమును బట్టి ఆయన దీవిస్తాడే కానీ, నీ ప్రవర్తనను బట్టి దీవిస్తాడే కానీ నువ్వు అడగ్గానే ఇచ్చేయడం. నీ పాత జీవితాన్ని చూస్తాడు. లెక్కల జీవ గ్రంథములో నీ జీవితం ఎలాగుంది? ఎన్నిసార్లు ఆదివారం గుడికి వచ్చావు, ఎన్నిసార్లు అనిల్ పాద ప్రసంగం విన్నావు, ఎన్నిసార్లు వచ్చేసావు, ఎన్నిసార్లు ఫాదర్ గారిని మీ ఇంటికి ఆహ్వానించావు, ఎన్నిసార్లు నీ ఇంట్లో జపమాలను చెప్పావు. ఇవన్నీ చూస్తూ ఎన్నిసార్లు నీ పొరుగు వారికి సహాయపడ్డావు, ఇవన్నీ వస్తాయి ఒక్కోటి. పోయిన వారం చెప్పాను కదా, మన సూట్ కేస్ ఏం సర్దుకొని వెళ్ళాలా, అది రెడీగా ఉండాలి ఎప్పుడు. మన సూట్ కేసు రెడీగా ఉండాలా, ఆయన పిలవగానే సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోవటమే. ఆ సూట్ కేసు సిద్ధంగా ఉండాలి. ఈరోజు ఆయన మీద ఆధారపడేవాడు సూట్ కేసు ఎప్పుడు సిద్ధంగా ఉండేది. కావున ఈ రోజున ఆయన అంటూ ఉన్నది, అయ్యా నీవు ముఖమును తిప్పుకొనొచ్చో మేము ఉండలేము, మా జీవితాలు తారుమారైపోతాయి. తర్వాత వచ్చిన తాము పుట్టిన మట్టిలోనే కలిసిపోతాం, ఇంకంతే మా జీవితం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎవరిని నమ్మాలి, ఎవరి మీద ఆధారపడాలి? అందుకే ఉపదేశకుడి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనములో, నరుని దేహము ఏ మట్టి నుండి వచ్చినదో, మనం అనుకోవచ్చు మాది ఎర్రమట్టి అండి, మాది నల్లమట్టి అండి, మరి మమ్మల్ని ఇక్కడ భూస్థాపితం చేస్తున్నారు, మేము ఎర్రమట్టిలో పుట్టాం. ఏ మట్టి నుండి నీవు వచ్చావో ఆ మట్టిలోనికే తిరిగి పోవుదవు,
అతని ప్రాణములు ఎవరైతే నీకు ప్రాణమును ఇచ్చాడో, ఎవరైతే నీకు ఊపిరిని ఇచ్చాడో అతని సన్నిధికి చేరుతాయి. అంటే ఈ దేహము నశ్వరమైనది, ఈ దేహము మట్టిలో కలిసేదే. ఇదివరకు టీవీలో వచ్చేది, చచ్చిన చేపకైనా విలువ ఉంది కానీ నీకు లేదు. చచ్చిన దున్నపోతుకైనా విలువ ఉంది కానీ నీకు లేదు. దాని తోలైనా దేనికి పనికొచ్చింది. మానవ శరీరము దేనికి పనికిరాదు. మరి దీనికి అన్నీ పోస్తాం, అన్నీ ఇవ్వవలసిన శ్రద్ధంతా ఇస్తాం, ఇవ్వవలసిన అన్నీ ఇస్తాం. ఈ ప్రపంచములో ఉన్న దేవుడు సృష్టించిన వాటిలో ఎంతో గొప్పదైన మానవ జీవితము, ఈ శరీరం దేనికి కూడా పనికిరాదు. ఒకవేళ నువ్వు అవయవ దానం చేయాలన్నా నువ్వు తాగకుండా ఉండాలా, స్మోకింగ్ చేయకుండా ఉండాలా, చెడు అలవాటు లేకుండా ఉండాలా, అప్పుడే నీ అవయవం తీసుకుంటాడు. ఒకవేళ నువ్వు సంతకాలు చేసినా నేను చచ్చిపోయిన తర్వాత నా కళ్ళు ఒకళ్ళకి, నా కిడ్నీలు ఒకళ్ళకి, నా లివరు ఒకళ్ళకి, నా గుండె ఇంకొకళ్ళకి అని రాసినా నీ అలవాట్లను బట్టి వాడు తీసుకుంటాడే కానీ అయ్యో నువ్వు రాసావు కదా అని తీసుకోడు. మహా అయితే మెడికల్ స్టూడెంట్కి పనికొచ్చింది నీ బాడీ కొద్దిగా, అంతకు మించి దేనికి పనికిరాదు మన శరీరం. ఎందుకు? రాబోయే కొత్త రోగాలు ఎలాగ రాకుండా చూడటానికి ఈ శరీరాన్ని వాడుకుంటాడు. అంతకు మించి ఈ దేహము దేనికి పనికిరాదు. మరి దీనికి ఇచ్చే విలువ దేనికి ఇవ్వం. గుడికి రావాలంటే 6 గంటలకు లేచి 7 గంటల దాకా దీన్ని సాగరేస్తాం కదా. దేని మీద ఆధారపడాలి. అందుకే కీర్తన 40 వచనం ఒక్కసారి చూస్తే 4వ వచనములో, కీర్తన 44వ వచనములో, ప్రభువుని నమ్ము నరుడు ధన్యుడు, అదండి ఏమిటంట, దబ్బర దైవములతో కొలచు గర్వాత్ములతో చేతులు కొలుపని జనులు ధన్యులు. వాళ్ళు గొప్పవాళ్ళు. ఈరోజు వాక్యము కూడా అదే కదా. ధన్యత, నీ ధన్యత దేవుని నుండి నీకు రావలసిన దీవెన ఎప్పుడు వస్తుంది? ఆయన మీద ఆధారపడితే, ఆయన యందు నమ్మకము కలిగి ఉంటే. మనం అనుకోవచ్చు, ఫాదర్ ఇవన్నీ చెప్పారు బాగుంది, ఇవన్నీ మరి దేవుడు ఎందుకు బంగారాన్ని సృష్టించాడు, ఎందుకు ప్లాటినమును సృష్టించాడు, ఎందుకు వెండిని సృష్టించాడు అంటే, ఆయన ఎక్కడా కూడా నువ్వు బంగారాన్ని వెండిని వేసుకోవద్దని చెప్పలా, దిగేసుకోవద్దని చెప్పాడు. వేసుకో ఎంతవరకు కావాలో. నీ అలంకరణ నీకు పవిత్రతను చేకూర్చే విధముగా ఉండాలి. నీ అలంకరణలో భగవంతుని మీద ఆధారపడే విధముగా ఉండాలి. అంటే ఈ లోకంలో ఉన్నది ఏదైనా నువ్వు వాడుకో, అది నిన్ను భగవంతునికి చేర్చాలి, అది నిన్ను ఆయన సాన్నిధ్యములో ఉండే బిడ్డగా రూపొందించాలి. అందుకే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనములో, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనములో ఇది కొత్త బైబిల్లో వర్షన్. ముగ్గు బెచ్చములలో ఊపిరి ఉన్న అల్పమానవుని నమ్మవద్దని ఇంకో బైబిల్లో ఉండిద్ది. అతని వాడి బండారము ఎంత? మన బండారం ఎంత? ముక్కులో ఊపిరినంత వరకే అంత. కావున మన బండారం అంతా మన ముక్కులో ఊపిరి లోపలికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. అదే కదా సిరివెన్నెల సీతారామ గారు శాస్త్రి గారు చెప్తారు. సిరివెన్నెల సినిమాలో చక్కని పాట కదా,
నా గమనం, నా ఆగమనం, నా పోగమనం అన్నీ కూడా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీదనే ఆధారపడి ఉంటుంది. ఊపిరి పీల్చుకొనుట, ఊపిరిని వదిలివేయుట. అంతెందుకండి, నువ్వు ఊపిరి వదలకుండా పెట్టుకో, ఉండలేవు. మరి అలాంటిది మనము ఎవరిని మీద ఆధారపడాలి? ఎవరి యందు నమ్మకము కలిగి ఉండాలి ఈ రోజున? కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మనకు నేర్పుతూ ఉన్నది, ఆయనను నమ్మువాడు ధన్యుడు. అతని యందు నమ్మకం ఉన్నవాడు ఎప్పుడూ కూడా దీవించబడతాడు. అదే కదా 128వ కీర్తన 1-2 వచనాలు. 128వ కీర్తన 1-2 వచనాలు. చూపుచు ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములో నడచు నరులు ధన్యులు. అదండి, పక్కవాడి మీద ఆధారపడటం కాదు. ప్రతిసారి ఏమండి ఒక గ్లాస్ పంచదార ఇస్తారా, ఏమండి ఒక కప్పు కాఫీ పొడి ఇస్తారా అనేది కాదు. ఏమండి ఒక గిన్నె బియ్యం ఇస్తారా? నీ కష్టార్జితము ద్వారా దేవుడు నిన్ను దీవిస్తాడు. మా అమ్మ నాన్న కష్టపడుతున్నారులే, నేను పొందుబోతులాగా తయారవుతానంటే అవదో. ఎవడి కష్టార్జితము మీద వాడు ఆధారపడి జీవించాలి. ఎవడి కష్టార్జితము మీద వాడు ఎప్పుడు ఆధారపడి జీవించాలి అనగా, తన కష్టముతో, దేవుడు తనకిచ్చిన రెక్కలతో దేవుడిని ఆరాధించాలి, దేవుడిని స్తుతించాలి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము ఏమి అలవర్చుకోవాలి? ఈ లోకము నిన్ను భయపెడుతూ ఉన్నా దేనికి నీవు భయపడనవసరం లేదు. అందుకే 2వ రాజుల గ్రంథములో 32వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం ఒక్కసారి చూసినట్లయితే, 2వ రాజుల గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం ఒక్కసారి చదువుదాం. మీరు ధైర్యమును స్థైర్యమును అలవరుచుకొనుడు. అసీరియా రాజు అతడు దండయాత్రను చూచి అతడి యొక్క దండులను చూచి మీరు భయపడవద్దు. ఉందమ్మా వాక్యము, నేను చెప్పింది తప్ప? భయపడవద్దు, దిగులు చెందకుడు. చూడండి, ఇక్కడ 2వ రాజుల గ్రంథములో 32వ అధ్యాయములో 7వ వచనములో ఏమని ఉన్నది లేదా? ఓకే, జనచేరండి, చదువమ్మా. అలవరుచుకొనుడు, అసీరియా రాజు చూచి భయపడవలదు, అతని కంటే మనకే ఎక్కువ బలము కలదు. ఎందుకంటే 8వ వచనములో అతనికి మనుష్య బలమున్నది, కానీ మనకు మన దేవుడైన ప్రభువు ఉన్నాడు. ఆ ప్రభువు మన పక్షమున యుద్ధము చేసి మనలను కాపాడును, మనకు సహాయపడు. అవునా, మనకు అతనికి మానవుల బలం ఉన్నది, మనకు ఎవరి బలం ఉన్నది? దేవుని బలము, దేవుని తోడు, దేవుని యొక్క ఆశీర్వాదము మనకు ఉన్నది. కావున మనము దేనికి కూడా భీతి చెందనవసరము లేదు. అందువలన ఈనాటి మొదటి పట్టణములో ఇర్మియా ప్రవక్త అంటూ ఉన్న మాటలు ఏమిటి? 7వ వచనములో, యావే ప్రభువుని నమ్మి అతనిపై ఆధారపడువాడు, యావే ప్రభువుని నమ్మి అతని మీద ఆధారపడువానిని నేను దీవింతును కదా. ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తన దయ, తన కృపలను మన పక్షమున ఉంటాడు. అందుకే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 42వ వచనములో, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 42వ వచనములో, యావే
ఆ ఇశ్రాయేలీయుల పక్షమున పోరాడను కనుక యెహోషువ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చక్కగా జీవించారు. ఒక్క దండయాత్రతో అన్నీ కూడా సమసిపోయాయి కదా. టెంపర్ లాగా అన్నమాట. ఇది దండయాత్ర. ఎవరి దండయాత్ర? ఇక్కడ యేసు ప్రభు దండయాత్ర, దేవుని దండయాత్ర. నీ తరపున ఆయన చేయబోతున్న యాత్రలో నీవు సిద్ధముగా ఉంటే నిన్ను నన్ను ఆయన దీవిస్తాడు. ఆయన మీద సంపూర్ణముగా ఆధారపడితే. అందుకే 23వ అధ్యాయములో, అదే పుస్తకములో 23వ అధ్యాయములో ఒక్కసారి చూస్తే 10-11 వచనాలు. ఒక్కొక్కడు యేసు ప్రభువు దేవుడు మన పక్షాన ఉంటే మనలో ఒక్కొక్కడు అట అవతల ఉన్న 1000 మందిని పారదోలగలడు. ప్రభు వాగ్దానము చేసినట్లుగా స్వయముగా తానే మన పక్షమున పోరాడును కనుక ప్రభువును సంపూర్ణ హృదయముతో సేవింపుడు, ఆరాధింపుడు, అతని మీద ఆధారపడు. అతని మీద ఆధారపడి వాడు ఎప్పుడూ కూడా నాశనము కాలేదు. అతని మీద ఆధారపడి వాడు ఎవడు కూడా ఆయనను ఏమి చేయరు. అదే అధ్యాయంలో 14వ వచనం, నా మట్టుకు నేను ఉన్నాను, యావే మీకు మంచిని చేకూర్చదనని చేసిన వాగ్దానములలో ఒక్కటియు తప్పిపోలేదని పూర్ణ హృదయముతోను దండి మనము నమ్మాలి. ఇప్పటి వరకు యావే ప్రభువు క్రీస్తు భగవానుడు నా జీవితములో నేను ఏది అడిగినా నాకు చేశాడు, కావున అతడు నన్ను ఎప్పుడూ విడనాడన్న నమ్మకముతో మనము జీవించాలి. 118వ కీర్తన 6వ వచనం ఒక్కసారి గమనిస్తే, 118వ కీర్తన 6వ వచనము ఒకసారి చూస్తే, యావే నా పక్షమున ఉండగా నేను భయపడను, ఈ నరులు నన్నేమి చేయగలరు. ప్రభువు నా కోపు తీసుకొని తర్వాత గమనిస్తే నా తర్వాత వచ్చిన నరుని నమ్ముటి కంటే ప్రభువుని ఆశ్రయించుట మేలు, రాజును నమ్ముటి కంటే ప్రభువుని ఆశ్రయించుట మేలు అన్న వాక్యాలను చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, కావున యావే నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు. పాట కూడా ఉంది కదా, మనందరికీ రాదులే పాట ఉంది. నా పక్షమున ఉంటే ఆయన నాకు దిగులేమిటి, భయమేమిటి, అన్నీ నాకు మంచి జరుగుతుంది. కావున మరి మనందరం ఆయన యందు నమ్మకము కలిగి జీవిస్తూ ఉన్నామా ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా? అందుకే మనందరం పాట పాడుతూ ఉంటాం, ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా, కదమ్మా. ఆయన ఎంత మంచివారో చవి చూచి తెలుసుకోమని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. అందుకే 34వ కీర్తన 7-8 వచనాలు ఒకసారి చూద్దాం. ప్రభువునకు భయపడి వారు చుట్టూను అతని దూతలు శిబిరములను పన్నును, సకల ఆపదల నుండి వారిని కాపాడును. ప్రభువెంత మంచివారో పరిశీలించి చూడుడు, మీకే తెలియను, అతనిని శరణు వేడువారు ధన్యులు. నా మాటలు కాదు, ఎవరైతే ప్రభువుని శరణు వేరుతారో వారందరూ కూడా ధన్యులు అన్న మాటలను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ప్రభువు మీద ఆధారపడినప్పుడు 125వ కీర్తన 1వ వచనం ఒకసారి గమనిస్తే, 125వ కీర్తన 1వ వచనం, ప్రభువుని నమ్ముకొనుము
ఆ సియోను కొండ వలె అదండి నిశ్చలముగాను శాశ్వతముగాను నిలుతురు. అంటే ప్రభువుని నమ్ముకున్న వారు సియోను కొండలాగా. అంటే ఇప్పుడు మన కొండపల్లి అంటేనే కొండలు, వీళ్ళింటి చుట్టూ కొండలే. ఆ కొండ ఇన్ని గాలులు వచ్చినా, ఇన్ని వరదలు వచ్చినా, వరదలు పోవాలే కానీ కొండను ఢీకొనలేవు కదా. అలాగనే ప్రభువుని మీద ఆధారపడితేనట ఏమిటంట, నిశ్చలముగాను శాశ్వతముగాను నిలుస్తారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ రోజున విన్నటువంటి రెండో పటసారి ఈనాటి సువార్తలోనికి ఒకసారి వస్తే మనం గమనిస్తే ఏమంటూ ఉన్నది మొదటి 20వ వచనములో, పేదలకు మీరు, మొదటిది పేదలకు మీరు ధన్యులు, రెండవది ఆకలిగొని ఉన్నవారు, మూడవది మనుషుల నిమిత్తము శోకించువారు ధన్యులు. ఈ మూడు వినగానే అంటే మేము ఎప్పుడూ బాధపడుతూ ఉండాలని కాదు. పేదలకు మీరు ధన్యులు అనగా, పేదరికము అనగానే ఏదో పూరి గుడిసెలోనో చింపిరి బట్టలతోనో ఉండటము కాదు. పేదరికము అనగా భగవంతుని ముందు నిన్ను నీవు తగ్గించుకొనుట, నీ యొక్క అహంభావమును తగ్గించుకొనుట, నీ యొక్క గర్వాన్ని తగ్గించుకొనుట, మనల్ని మనము భగవంతుని దగ్గర తగ్గించుకునే మనస్సు. పేదలకు మీరు ధన్యులు అంటే దేవుని యందు ఆధారపడటం పేదరికం. అంటే మన వస్తువుల మీద కాకుండా, మన సంపదల మీద కాకుండా, మన జ్ఞానము మీద కాకుండా, మనము దేని మీద కాకుండా భగవంతుని మీద ఆధారపడటము పేదరికం. పేదరికంలో ఏం చేస్తామండి, ఎవరిస్తారా ఏమిస్తారా ఎదురు చూస్తాం. అయ్యో ఈరోజు అన్నానికి కూడా లేదే, ఎవరైనా ఇది ఇస్తే బాగుండు అని. అది మామూలు పేద, అది భౌతికమైన. కానీ నిజం భగవంతుని మీద ఆధారపడటం పేదరికము, భగవంతుని యందు నమ్మకము ఉంచుట పేదరికము. శోకార్తులు ధన్యులని అంటూ ఉన్నారు. ఆకలి కొన్నవారు అనగా మనము ఆకలి దేనికి కొనాలి అంటే, నీతికి ఆకలి, నిజాయితీకి ఆకలి కొని ప్రభువునందు నమ్మకము కలిగి జీవించాలి. అంటే ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు నిలబడగలిగే మనస్సు, ఇదిగో ఆయన కోసం నేను ఉంటాను. అందుకే భగవంతుని మీద ఆధారపడు వాడు ధన్యుడు. 55వ కీర్తన 22వ వచనములో గమనించినట్లయితే, దేవుని మీద ఆధారపడటము అంటే మన భారాలను దేవుడే మోస్తాడని నమ్మకము కలిగి ఉండటం. అదే ఇక్కడ వాక్యము ఉన్నది. 55వ కీర్తన 22వ వచనములో, నీ భారములను ప్రభువు మీద మోపుము, ఆయన నిన్ను భరించును, ఆయన సజ్జనులను మంచి వారిని ఎన్నడును కలత చెందనీయడు. ఏమంటున్నది వాక్యము? మొదటి మన భారములను ప్రభువు మీద మోపుము, భరిస్తాడు. ఏ విధంగా భర్తను భర్త అంటేనే భరించేవాడు, భార్య అంటేనే భరించేది. ఒకరిని ఒకరు భరించుకున్నట్లుగా, ఒకరి మీద ఒకరు ఆధారపడినట్లుగా, భగవంతుని మీద ఆధారపడి భగవంతుని మీద మన జీవితములను మోపి నడుచేవాడు ధన్యుడు. ఎన్ని ఆటంకాలైనా రాని, ఏదైనా రాని, మనము ఆయన నమ్మకాన్ని కోల్పోకుండా. అందుకే రెండవది ఏమిటి? రోమీలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయం 3వ వచనములో, దేవుని మీద ఆధారపడటం అంటే నమ్మకము, దేవుని యందు విశ్వాసం ఉంచుట. విశ్వసించెను. చూడండి, అబ్రహాము దేవుని విశ్వసించెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. బైబిల్ గ్రంథములో గమనించండి, వాక్యాలు పక్కన ఉంచిన సారా అందరి దృష్టిలో గొడ్రాలే కనమ్మా. 99 సంవత్సరాలు వచ్చే వరకు అందరి దృష్టిలో గొడ్రాలే. కానీ దేవుని దృష్టిలో
ఆవిడ జాతులకు తల్లిగా మారబోతుంది ఒకే ఒక కుమారుడు ఇస్సాకు ద్వారా. గమనించండి, దావీదు అందరికీ గొర్రెలు కాచే వ్యక్తే, దేవునికి మాత్రము ఇశ్రాయేలీయులను పరిపాలించే నాయకుడిని దావీదులో ప్రభువు చూశాడు. గమనించండి, ఈ రోజున మనం ఎవరి మీద ఆధారపడాలంటూ ఉన్నాం? మొదటి సమూయేలు గ్రంథములో గమనించినప్పుడు 17వ అధ్యాయములో చూచినట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, 17వ అధ్యాయం ఉందమ్మా మొదటి సమూయేలు గ్రంథములో 45వ వచనం ఏమిటి? చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, నీవు లోక వస్తువుల మీద ఆధారపడి నా మీదకి వచ్చావు. ఏమిటి? ఒకటి కత్తి, ఈటె, బాకు గైకొని నా మీదకు వచ్చా. కానీ నేను మాత్రము ఆ సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభు పేరట నీ ముందుకు వచ్చాను. మనము కూడా ఈ లోకములో అనేకమైన వస్తువుల మీద ఆధారపడతాం. డబ్బు, దస్కం, ఇల్లు, వాకిలి అన్నిటి మీద ఆధారపడతాం. అవి కావాలి లేదని ఎవరు అనరు. కానీ వాటి మీద ఎక్కువ ఆధారపడకుండా భగవంతుని మీద ఆధారపడాలి. ఈ లోకములో ఉండాలంటే ఒక ఇల్లు కావాలి, ఈ లోకంలో ఉండాలంటే కొద్దిగా తినటానికి తిండి కావాలి, ఈ లోకంలో ఉండాలంటే కొద్దిగా డబ్బు, చక్కగా గౌరవప్రదముగా జీవించాలంటే ఒక మంచి వాతావరణం కావాలి. కానీ అవి మన జీవితాలను శాసించకూడదు. నీవు అనేకమైన వస్తువులను పెట్టుకొని నా వద్దకు వచ్చావు కదా, కానీ నేను మాత్రము యావే పేరు మీద, నేను మాత్రము యావే దేవుని పేర నీ ముందుకు వచ్చాను అంటూ ఉన్నాను. మరి మనం ఎవరి పేరు మీదగా ఈ లోకంలో నడుస్తూ ఉన్నాం? ఎవరి పేరు మీదగా మనము ఈ లోకంలో మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం? కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచిద్దాం. ఈ రోజున మొదటి రాజుల గ్రంథములో దావీదు రాజుగా దేవుడు అతనిలో చూస్తూ ఉన్నాడు. గమనించండి, ఇంకా చాలా మంది ఉన్నారు బైబిల్ గ్రంథములో. ఇదిగో గమనించండి, దానియేలు అతని మిత్రులు ముగ్గురు కూడా లోకము దృష్టిలో చనిపోబోతూ ఉన్నారు. అగ్నిగుండం దగ్గరకు వచ్చారు. వాళ్ళు అంటూ ఉన్నారు, నువ్వు చంపినా చంపకపోయినా మాకు పర్వాలేదు, మమ్ము రక్షించే దేవుడు రక్షించినా రక్షించకపోయినా ఆ దేవుణ్ణి మాత్రం మీదనే మేము ఆధారపడ్డా, ఆ దేవుని అందే మా నమ్మకము ఉంచాం. ఇదిగో ఓ రాజా, నేను మిమ్ము ఆరాధించమని కరాఖండిగా చెబుతూ ఉంటే మనం వాతావరణానికి తగ్గట్లుగా మనం ఏమంటారు, ఓసెర వెళ్ళి మాదిరిగా ఈ లోకములు రంగులు మార్చుకుంటూ మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా ఉంటున్నాం. కానీ దేవునికి నచ్చినట్లుగా నీ జీవితము ఉన్నదా? గమనించండి, 2వ కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 20వ వచనంలో ఒకసారి గమనిస్తే, ఆయన ఆధారపడుట అంటే వాగ్దానములను విశ్వసించుట. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 20వ వచనం, మనము క్రీస్తునందలి జీవితమును మన జీవితాన్ని నిశ్చయమనొచ్చువాడు ఆ దేవుడే కదా. కావున అతని మీదనే ఆధారపడండి, అతని మీదనే ఉండండి. అప్పుడు మీరు ధన్యులు, అప్పుడు మీరు ధన్యత పొందుతారు. అప్పుడు మీరు దేవుని దీవెనలకు పాత్రులగుతారు. అతని యందు నమ్మకము కలిగి, అతని యందు సంపూర్ణమైనటువంటి నమ్మకము కలిగి జీవించాలని వాక్యాలు కోరుతున్నాయి. అదే కదా ఈనాటి కీర్తనలో మొదటి కీర్తన ఏమంటూ ఉన్నది? 3వ వచనములో, అతడు ఏటుబొట్టున నాటగా సకాలంలో పండ్లనిచ్చు ఆకులు వాడని చెట్టు వంటి వాడు. చూడండి, అదే మాటలు ఈనాటి మొదటి పట్టణంలో కూడా 8వ వచనంలో కూడా అంటూ ఉన్నారు. ఏమిటి? అతడు ఏటు ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఉండును, అది ఎదుగుచు నీటి చెంతకు తన యొక్క వేళ్లను జరుపుకొనుచుండును. అది బెట్టకు బడయదు, ఆకులు ఎప్పుడు పచ్చగానే ఉంటాయి.
కావున మనకు దేవుని తోడు ఉంటే ఎలాంటి ఆపద వచ్చినా మనకు అన్ని ధన్యతలే, అవి ధన్యతగా మారిపోతూ ఉన్నాయి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున నీవు నేను వింటున్న వాక్యములను బట్టి, మనం వింటున్నటువంటి వాక్యములను బట్టి ఏ విధముగా మన మనస్సులు ఉన్నాయి, ఏ విధముగా మన జీవితాలు ఉన్నాయి. గురువుగా నేను ఇక్కడ నిలబడ్డా, సామాన్య గృహస్థులుగా మీరు అందరము కూడా ఏ విధముగా జీవిస్తూ ఉన్నాం ఈ రోజున? భగవంతుని యందు నమ్మకము కలిగి ఉన్నామా? భగవంతుని యందు విశ్వాసము కలిగి ఉన్నామా? ఆయన మీద ఆధారపడ్డామా? ఆయన మీద సంపూర్ణముగా ఆధారపడ్డామా? చిన్నారి బిడ్డలు అమ్మా నాన్న మీద ఆధారపడినట్లు భక్తుడు భగవంతుని మీద ఆధారపడాలని ఈనాటి 3 వాక్యాలు మనకు అందిస్తున్న సందేశం. అవి ధన్యతలుగా మారాలి అంటే ఇదిగో ఈనాటి సువార్తల 2వ భాగాన్ని మనం ఇంత వెళ్ళలేదు, సమయం లేదు కాబట్టి. ఏమిటి 2వ భాగములు 24 నుండి 26 వచనాలు? ధన్యులా ధనము మనలను కళ్ళు కప్పనీయకూడదు. ధనము కావాలి, కానీ అది మనలను నాశనము చేయకూడదు. ధనము కావాలి, అది మనలను భగవంతుని నుండి వేరు చేయకూడదు. అదే కదా మనము గమనించినట్లయితే గెహాసి అనే ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఏలియా ప్రవక్త వద్ద పనిచేసేవాడు. గెహాసి నామాను యొక్క కుష్ఠరోగం పోయిన తర్వాత ధనములకు ఆశపడి పరిగెత్తుకొని నామాను వద్దకు వెళ్లి వస్తువులను స్వీకరించాడు. బిలాము దేవుని ప్రవక్త అయిన డబ్బుకు ఆశపడి తన అబద్ధము ఆ యొక్క ప్రవక్తగా అబద్ధపు సాక్ష్యం చెప్పాలనుకున్నాడు. దేవుడు ఆపివేస్తూ ఉన్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో హబాకుకు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనములో ఒక వాక్యం ఉన్నది. నీవు ప్రేమించిన రాళ్లే, నీవు కట్టుకున్న ఇల్లే నీకు వ్యతిరేకముగా సాక్ష్యము చెప్పుతుందట. ఉందమ్మా? నా అందంగా అమెరికా నుంచి ఫర్నిచర్ తెప్పించాను. మంచి ఇటుక బిళ్ళలు పక్కగా కాల్ని కింద పడేసిన పగలకనంత గట్టిగా ఉండేవి మైలవారం నుంచి తెప్పించాను, అక్కడి నుంచి తెప్పించాను. నా ఫ్యాను కూర్చొని ఇలా చప్పట్లు కొడితే తిరిగే ఫ్యాన్ తెప్పించాను, అది తెప్పించాను, ఇది తెప్పించాను. ఏది తెప్పించినా ఏమంటూ ఉన్నది వాక్యము? ఏమి వ్యతిరేకంగా మనపెడతాయి? మీ గోడలలోని రాళ్లే, అవి మీ ఇంటి వాసముల నుండి ప్రతిధ్వనించును. నా వాక్యం కాదమ్మా అది. అనుకోవచ్చు, అయ్యో చాలా చక్కగా నాకు సంపాదన అంతా కలిపేసి అప్పు చేసేలా ఇల్లు కట్టానని. ఎన్ని సంవత్సరాలు ఉంటావు మహా అయితే ఆ ఇంట్లో? మహా అయితే 30 సంవత్సరాలు ఉంటావు. నీ వయసు 30 తర్వాత ఇల్లు కడతావు. 30కి ముందు నువ్వు ఇల్లు కట్టలేవు. ఎందుకు? 20 సంవత్సరాలు ఉద్యోగం వచ్చినా 10 సంవత్సరాలు డబ్బులు సేవ్ చేసి బ్యాంకులో వేస్తేనే 30 సంవత్సరాలు ఇల్లు కడతావు. 30 సంవత్సరాలు ఉంటావు. తర్వాత ఆ ఇల్లు ఎవరిది? భూమి ఏమి నది అంటే భూమిని పక్కున నవ్వేనో. ఏది నీది కాదు. ఈ లోకంలో ఈ శరీరం కూడా నీది కాదు. ఈ శరీరం మట్టిదే. నాదంటూ ఈ లోకాన ఏదీ లేదు. ఒకవేళ ఉందంటే అది నా బ్యాగే, నాతో వచ్చే బ్యాగే, అదే నాతో ఉండాలి. అవునా? అయితే ఫాదర్ గారండి మీరు ఇంట్లో ఎందుకుంటున్నారు? గమనించండి, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాగొచ్చాను చాలా మందికి తెలుసు. మహా అయితే 3 సూట్ కేసులు, ఇంకంతే. వెళ్ళేటప్పుడు మహా ఇంకో సూట్ కేసు పెరిగిద్ది, లేదా తగ్గొచ్చు కూడా. ఎందుకంటే పెద్ద ట్రంకులు పుస్తకాలు తెచ్చాను. ఆ పుస్తకాలన్నీ ఇంటి దగ్గర లేకపోతే ఇక్కడ తెలిసిన వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాం. అప్పుడు వస్తువులు తెగిపోతాయి. ఓన్లీ బట్టలు మాత్రమే ఉంటాయి. ఇంపార్టెంట్ అయినవన్నీ ఇప్పుడు కంప్యూటర్లో పెట్టేసుకుంటున్నాం కాబట్టి, సెర్మన్స్ అన్ని యూట్యూబ్లో ఉన్నాయి కాబట్టి వెతుక్కొని తీసుకొని మళ్ళీ నేర్చుకొని చెప్పవచ్చు. ఈ మధ్య మన అజయ్ పెట్టేస్తున్నాడు అన్ని. మీరు కూడా నా షార్ట్స్ పెట్టొచ్చండి. ఆ ప్రొడక్షన్ షార్ట్సే పెడతారు. మీరు కూడా షార్ట్స్ తీసుకొని పెట్టొచ్చు. ఫాదర్ గారి కొద్ది మంచివి ఉంటాయి. మరీ అంత అధ్వానంగా ఫాదర్ గారి ప్రసంగం చావట్లా.
వాళ్ళ వాళ్ళు చక్కగా పెడతారు, మన ఫాదర్లు ఎవరో పెట్టరు. ఆ పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు, మరి మేము చదవట్లేదా? వాక్యం ప్రకారమే చదువుతున్నాగా మేము కూడా. మాలో మాలో ఏంటి వాళ్ళ కొరత? కావున ప్రియ సహోదరి, ఆయన మీద ఆధారపడదాం, ఆయన ఎందు నమ్మకము కలిగి జీవించుదాం, ఆయనలో మన జీవితాలను ఉంచుకొని ముందుకు సాగుదాం, ముందుకు సాగుదాం. ఆయన కృప, ఆయన దయ, ఆయన ఆశీర్వాదమును బట్టి మనందరం నడిపించాలని అడుగుదాం. ఆయన కృప లేకుండా మనము ఏది చేయలేము. కావున భగవంతుని మీద ఆధారపడి, భగవంతుని నమ్మకము కలిగి, భగవంతునితో మన జీవితాలను ముందుకు తీసుకెళ్లవాలని అడుగుతూ ఈ దివ్య బలిలో ఆ ప్రభు దీవెన, ఆశీర్వాదము మనకు ఉండాలని ప్రార్థించుకుందాం. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.